ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన సున్నుండలు ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 కప్పు మినపగుండ్లు, పొట్టివైనా లేకపోతే ప్లెయిన్ పొట్టు లేకుండా ఉన్నాయైనా పర్లేదు. వాటిని వేయించుకోవాలి మంచిగా. మనకి అవి వేగినవి ఎలా తెలుస్తుందంటే మంచి స్మెల్ వస్తుంది అండ్ ఆల్సో కలర్ కూడా చేంజ్ అవుతుంది. అది సగం వేగిన తర్వాత 1 స్పూన్ మన రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసినాక కొంచెం సేపు వేయించాలి. మనం మినప్పప్పుని అది వేగిందా లేదా అని ఈజీగా తెలుసుకోవడం ఎలా అంటే దాన్ని నోట్లో వేసుకొని నమిలితే మనకి తెలిసిపోతుంది ఫ్రై అయిందా లేదా అనేది. వాటిని చల్లారనివ్వాలి కాసేపు. ఈలోపు మనము బెల్లంని తురుముకొని పెట్టుకుందాం. ఇక్కడ మినపగుండ్లు ఎంత తీసుకున్నామో ఈక్వల్గా బెల్లం కూడా అంతే సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నా. 1 కప్పు మినపగుండ్లకి 1 కప్పు బెల్లం. ఓకే, దాన్ని మనం తురిమి పెట్టుకొని ఈలోపు మనకు పప్పు కూడా చల్లారుతుంది. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ మన నోట్లో మనం బియ్యం వేయడానికి రీజన్ ఏంటంటే మనం కొందరు ఓన్లీ మినపప్పుతో చేస్తే నోట్లో మొత్తం అంటుకుంటున్నట్టుగా ఉంటుంది. సో కొంచెం రైస్ వేసుకుంటే ఏంటంటే మనకి నోట్లో అతుక్కోదు, అది లడ్డు తిన్నప్పుడు మంచిగా ఉంటుంది. సో ఇందులో ఇలాచీ 2 ఇలాచీలు వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. మీరు కూడా మిక్సీ పట్టే ముందు ఇలా ఇలాచీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మన పప్పు చల్లారిపోయింది. ఇప్పుడు మనం మిక్సీకి వేద్దాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా తీసుకోదు. మనం మిక్సీ పట్టుకున్నాం చూడండి, అది మెత్తగా పట్టుకున్న ఇందులో రైస్ వేసాం కాబట్టి మనకి బాగా మెత్తగా అనిపించదు అండ్ తింటున్నప్పుడు కూడా మెత్తగా ఇట్లా పండ్ల మధ్యలో అతుక్కోవడము, నోట్లో అతుక్కోవడం అలాంటివి జరగదు. అది కొంచెం వేడెక్కుతుంది కదా మిక్సీలో వేసాక, సో అందుకని దాన్ని అలా చల్లారబెట్టుకుంటున్నా. అండ్ ఆ లోపు మనము నెయ్యి, మన ఇంట్లో చేసిన నెయ్యి అయినా లేకపోతే నార్మల్గా మీ ఇంట్లో ఏ నెయ్యి అయినా పర్లేదు. నేను ఇది ఇంట్లో చేసిన నెయ్యి, దీన్ని మెల్ట్ చేసుకుంటున్నాను, వేడి చేసుకుంటున్నా. మనకి ఎంత నెయ్యి పడుతుందో చూసుకుంటూ, ఒక్కోసారి ఎక్స్ట్రా నెయ్యి పడుతుంది, మనం కలిపేటప్పుడు తెలుస్తుంది. అండ్ ఈ పిండిలో మనం ఇప్పుడు బెల్లం కలుపుకుంటున్నాం. దీన్ని మిక్సీకి వేసుకుంటున్నా. జస్ట్ బెల్లం అందులో మిక్స్ అవ్వడానికి మాత్రమే, జస్ట్ నార్మల్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి బెల్లం అనేది మొత్తం పిండిలో మంచిగా కలుస్తుంది. చూడండి, ఇప్పుడు బెల్లం మొత్తం మిక్స్ అయిపోయింది. ఈ పిండి అనేది మరీ మెత్తగా అయితే ఉండదు. కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మనం ముద్దలు చుట్టుకోవాలి. చూడండి
అలా ముద్దలు చుట్టుకుంటూ నెయ్యి ఒకటేసారి మొత్తం వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేస్తే అది వేడిగా ఉంటుంది నెయ్యి. సో మీకు చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది, తొందరగా ముద్దలు ఫామ్ అయిపోతాయి మీకు. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీ దగ్గర పొట్టు మినపగుండ్లు ఉన్నా కూడా అవి ఇవి కలిపి కూడా చేసుకోవచ్చు. అండ్ ఇవి చాలా బలం, పిల్లలకు కూడా చాలా మంచిది. సో ఇది ఎక్కువ టైం కూడా పట్టదు, కాబట్టి మీరు మీ ఇంట్లో వాళ్ళకు కూడా చేసి మీరు కూడా టేస్ట్ చేయొచ్చు. అండ్ ఖచ్చితంగా ఈ టేస్ట్ నచ్చుతుంది. అండ్ సున్నుండలు చాలా మంచిది, మనం తినడం వల్ల మనకి చాలా బలం, పిల్లలకు కూడా మంచిది. సో మీరు కూడా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.